ఓలా మరియు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకి పోటీగా ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రాబోతుంది. అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు, అదిరిపోయే లుక్, మరీ ముఖ్యంగా ఎక్కువ రేంజ్ 210 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి రాబోతుంది. ఏంత కొత్త పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. బెంగళూరుకు చెందిన జీ స్పోర్ట్స్ ఈవీ కంపెనీ వాళ్ళు ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెవలప్ చేస్తున్నారు. ఆ స్కూటర్ పేరే R1. ఈ స్కూటర్ యొక్క డిజైన్ చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. అలానే ఈ స్కూటర్ లో మొత్తం 6 కలర్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. మొదటిగా ఈ స్కూటర్ యొక్క స్పెసిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. కంపెనీ వాళ్ళు 2 వేరియంట్స్ ఇస్తున్నారు, R1 మరియు R1 Pro. 2 మోడల్స్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. తేడా ఏంటంటే ఈ 2 మోడల్స్ లో కేవలం బ్యాటరీ ప్యాక్ డిఫరెన్స్, రేంజ్ డిఫరెన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం R1 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్ చెక్ చేద్దాం. ఈ స్కూటర్ మోడల్లో 2.5 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. అలానే R1 మోడల్ కి 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుందని చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక R1 Pro మోడల్ లో కూడా సేమ్ అదే మోటార్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ పరంగా అయితే 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 210 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. సో వీళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తుంది సర్టిఫైడ్ రేంజే, రియల్ రేంజ్ కాదు. కాబట్టి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కి ఒక 100 నుండి 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కి ఒక 150 నుండి 160 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ స్కూటర్ లో మనకి 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మరియు స్పోర్ట్స్. అలానే 0 నుండి 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ని 3.5 సెకండ్లోనే చేరుకోగలదు. ఇక స్కూటర్ ముందు భాగంలో మనకి స్మార్ట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. 7 అంగుళాల TFT స్క్రీన్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. మనకి ఈ స్కూటర్లో OTA అప్గ్రేడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, 4G కనెక్టివిటీ, నావిగేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. సైడ్ స్టాండ్ సెన్సర్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు, కాల్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. దీంతో పాటుగా ఏ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనే ఒక అడ్వాన్స్ ఫీచర్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇక చాసిస్ పరంగా చూసుకున్నట్లయితే ఇందులో ట్యూబ్లర్ చాసిస్ అయితే యూజ్ చేస్తున్నారు. సస్పెన్షన్ పరంగా ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ యూజ్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా మనకి ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్ సైజు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ ఇస్తున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్లు. మరి బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎంత? బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఇస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లాంచ్ డేట్ ఎప్పుడు? ఈ స్కూటర్ ని కంపెనీ వాళ్ళు జూన్ 2024 సంవత్సరంలో మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఇక రేటు విషయంగా అయితే కంపెనీ వాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే రేటు వివరాలు అయితే ఏమీ వెల్లడించలేదు. మేము అనుకోవడం ఒక మంచి ప్రైస్ అయితే 100 కిలోమీటర్లు, ఏదైతే 140 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు, 1,10,000 రూపాయలు ప్రైజింగ్. ఒక 150-160 కిలోమీటర్ రియల్ రేంజ్, 200 కిలోమీటర్ రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ స్కూటర్ మోడల్ అయితే 1,30,000 రూపాయలు ప్రైజింగ్ పెడితే ఒక మంచి ప్రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఉద్దేశంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ని ఏ ప్రైస్ కి అయితే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఇది జీ స్పోర్ట్స్ ఈవీకి సంబంధించిన R1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ కంపెనీ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.